ఇప్పుడు ఇది కల్తీ మద్యం. కానీ గతంలో జరిగిన మద్యం కేసుకు సంబంధించి మీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత సిట్ విచారణకు ఆదేశించారు. గతంలో జరిగిన లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ జరగలేదు. గవర్నమెంటే మద్యం ఆ రోజు మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వమే అమ్మకాలు నిర్వహించింది కాబట్టి అమ్మకాలు ఎక్కువయ్యాయి కానీ అక్కడ నమోదు తక్కువ చూపిస్తున్నారు బెవరేజెస్ నుంచి. కానీ ఇది పెద్ద కుంభకోణం అని సిట్కి విచారణకు ఆదేశించారు. సిట్ యాక్టివిటీ వాళ్ళు ఎంక్వైరీ ప్రారంభించారు. కొన్ని చోట్ల ఈడీ సోదాలు చేసింది. దాదాపు 20 చోట్ల 5 రాష్ట్రాల్లో పట్టుకుందేమీ లేదు కానీ ప్రచార ఆర్భాటాలు ఎక్కువ. ఇదంతా కంటితుడుపు చర్యలే, అక్కడ ఏమీ లేదని ఓ పక్క వైసీపీ చెప్తుంది. మరోపక్క సిట్ విచారణలో భాగంగా ఈ రోజు కూడా మిథున్ రెడ్డి ఇది రెండోసారి ఆయన హాజరయ్యారు. కానీ దీంట్లో ఐఏఎస్లు కూడా అరెస్ట్ అయ్యారు, బెయిల్ వచ్చింది. ఒకవేళ ఆర్థిక పరమైన అంశం దీంట్లో పొందుపరిచి ఉంది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? వైసీపీ అధినేత అంతకుముందు ఉన్న కేసులకు సంబంధించి సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి 16 నెలలు జైల్లో ఉన్నారు. అదే మద్యం కుంభకోణం గనక జరిగి ఉంటే ఎమ్మటే బెయిల్ వస్తుందా? ధనంజయ రెడ్డి కావచ్చు, ఇంకా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరికీ తిరిగి బెయిల్ ఎలా వచ్చింది అనే అంశం కూడా వైసీపీ ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు? ఈ దొంగలు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే మనల్ని ఎవరిని చూడట్లేదు అన్నట్లుగా, కానీ ప్రపంచం అంతా దాన్ని చూస్తుంది. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. బెయిల్ ఏముందండి, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బెయిల్ తెచ్చుకోవడం అనేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఈజీ ప్రాసెస్. కానీ శిక్ష అనేది కఠినంగా అమలు అవుతుంది. కవిత అనేటువంటి కల్వకుంట్ల కవిత ఏ రకంగా అయితే జైలు పాలైందో అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నిందితులైన ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ సిపిని పూర్తిగా ఏదైతే భ్రష్టు పట్టించారో, ఒక పార్టీని ఏదైతే విలువలతో కూడినటువంటి పరిపాలన అందించవలసినటువంటి ఒక పార్టీని పూర్తిగా అయితే భ్రష్టు పట్టించారో ఆ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు రాబోయే రోజుల్లో అమలవబోతా ఉన్నాయండి. వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు కాదండి. వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకొని, ప్రజల వీక్నెస్ తో వాడుకొని, మరి ధనాన్ని దాచుకొని ఈ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తుల్ని క్షమించాలా? లక్ష్మి గారు, ఇంకొకటి, ఇదే కేసులో గతంలో జరిగిన మద్యం కుంభకోణం మద్యం కేసుకు సంబంధించి 2019 టు 24 మధ్య జరిగిన కేసు గురించి ఎప్పుడైతే సిట్ విచారణకు ఆదేశించారో సిట్ లో అందరూ జైలు పాలవుతున్నారు. ఇక నెక్స్ట్ టార్గెట్ జగనే అనే ప్రచారం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు చేసిన పరిస్థితి. కానీ అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్తో బయటకు వస్తున్నారు, విచారణకు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు. ఈ రోజు కూడా ఆయన ఢిల్లీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అరెస్ట్ అవుతారనే ప్రచారం ముఖ్యంగా టీడీపీ చేసింది. కానీ ఆయన చక్కగా సిట్కి వెళ్ళి విచారణకి వెళ్ళి అరగంటలో బయటకు వచ్చారు. కానీ కొన్ని మీడియా పత్రికల్లో మీడియా ఛానల్స్ లో ఎలక్ట్రానిక్ మీడియాలో మిథున్ రెడ్డి మీద ఈ క్వశ్చన్ వేశారు, ఆయన ఈ సమాధానం చెప్పారు. సిట్ అడిగే ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయ్యారని. అంటే ప్రచార ఆర్పాటం ఎక్కువ ఉంది కానీ ఇక్కడ శేషం మాత్రం 0 అనే మాట వైసీపీ క్లారిటీగా చెప్తోంది. మీరేం చెప్తారు? మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించడంలో వైఎస్ఆర్ సిపిని మించినటువంటి నటులు ఇంకెవరు ఉండరండి. సిట్టు విచారణ చేసేటువంటి క్రమంలో వీడియోల్ని ఎవరిని అనుమతించరు. లేకపోతే తీసుకొచ్చి లైవ్ ఇచ్చి ప్రజలకు చూపించేటువంటి పరిస్థితి కూడా వీళ్ళ మాటలకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉండొచ్చు కూడా. వీళ్ళు ఏదో బయటకు వచ్చి కాలు రేగరేసి అదే సినిమాలో చూపించినట్టు లోపలంతా ఎరగదన్నించుకొని కాలు రేగరేస్తారు చూసారా, అలా ఉంటది వీళ్ళ మేకపోతు గాంభీర్యాలు. అంతే తప్ప తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి అవసరం ఉంది. ప్రశ్నించినప్పుడు వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది న్యాయస్థానాలు కానివ్వండి, అది సిట్ విచారణ కానివ్వండి ఖచ్చితంగా తేటతెల్లం చేస్తుంది. దాన్ని వీళ్ళెందుకండి ముందే గుమ్మడికాయల దొంగల భుజాలు తాడుకొని వీళ్ళెందుకు ప్రదర్శించడం, మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించవలసిన అవసరం లేదు కదా. విచారణ పూర్తి అయ్యే వరకు ఆగాలి. ఆక్కోకుండా మేమేదో పునీతులు అని చెప్పేసి వాళ్ళు కాలర్లు ఎగరేస్తే ఏమైపోదండి.